దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. దివ్య డైమండ్స్ నుండి సింహరాశి వారికి డిసెంబర్ మంత్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహము, గురుగ్రహము, కుజగ్రహం 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. దీని రిజల్ట్ ఏంటంటే ఎప్పుడైనా చూడండి, సూర్యుడు యోగకారకంగా ఉన్నాడంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొంతవరకు రికవరీ అవుతుంది. సో ఈ విధంగా సూర్యుడు ఆరోగ్య ప్రదాత అవుతాడు. ఇకపోతే సూర్యుడు హిడెన్ క్రియేటివిటీ, అంటే మీ లోపల ఉన్న ప్రతిభ అన్నది బయటకు వస్తుంది. ఎప్పుడు అది సూర్యుడు యోగకారకంగా ఉన్నప్పుడు, అది ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సింహరాశి వారికి డిసెంబర్ మంత్లో సూర్యుడు యోగకారకంగా ఉన్నాడు అనుకోండి. ఈ మంత్లో మీ లోపల హిడెన్ టాలెంట్ ఏదైతే దాగి ఉంటుందో అది బయటకు వస్తుంది. అలాగే మరి నెక్స్ట్ మంత్ ఉండాలని ఏం లేదు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా ఈ గ్రహాల గమనంలో జరిగే మార్పులకు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహము యోగకారకంగా మారుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు భగవంతుడు అందరికీ ఆ టాలెంట్ ఇవ్వాలన్నట్టు. అంటే టాలెంట్, బేసిక్ టాలెంట్ ఒకరొకరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు కెమెరామెన్ ఉద్దేశంలో ఉన్నారనుకోండి, కెమెరా రంగంలో ఉన్నారనుకోండి, సో వాళ్ళు నార్మల్గా చేస్తూ పోతారు. ఇప్పుడు ఎప్పుడైతే సూర్యుడు యోగకారకంగా అయ్యాడో అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ లోపల కొత్త టెక్నాలజీ, కొత్త టెక్నిక్ అలాంటివి అనేది ఒక హిడెన్ క్రియేటివిటీ బయటకు వస్తుంది. అలాంటి సందర్భాల్లో అప్పుడు ఈ విధంగా ఈ గ్రహాల గమనంలో జరుగుతున్న మార్పులకు జరుగుతుంటాయి. అది ఎప్పటికి మళ్ళీ ఉండదు. మళ్ళీ సూర్యుడు మళ్ళీ ఇంకో మంత్కో తర్వాత మంత్కో ఎప్పుడో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి హిడెన్ క్రియేటివిటీ అన్నది వస్తుంటుంది. అట్లా ప్రతిభ అన్నది ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గ్రాఫ్ అన్నది ఎప్పటికీ టాప్గా ఉండదు, ఎప్పటికీ లోగా ఉండదు. ఎప్పుడు మన ఈ గ్రాఫ్ అన్నది అప్స్ అండ్ డౌన్స్గానే ఉంటుంది. సో ఈ విధంగా సూర్యుడు యోగకారకం ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. అలాగే జూపిటర్, గురువు యోగకారకం ఉంటే ఏంటంటే, గురువు ఇచ్చేది ఏంటిది, ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు. ఇన్ని విధాల ఈ రంగంలో వారికి బాగుంటుంది. ఫైనాన్స్, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ లాంటివి వస్తాయి, కంఫర్టబుల్ జోన్ ఉంటారు. వ్యాపారం రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు ఉంటాయి, వ్యాపారం బాగా జరుగుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళు అనుకునే సబ్జెక్టు వాళ్ళు పాస్ కాగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా అనుకూలమైన సమయమని చెప్పాలి, ఎందుకంటే గురువు యోగకారకంగా ఉన్నాడు. సో ఇన్ని విధాల పిల్లలు కావాలనుకున్న వారు కూడా పుత్రుడు పుట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది జాతకం ఇండికేట్ చేస్తుంది. ఇకపోతే కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు. రెగ్యులారిటీ, ఇమోషన్స్ రెగ్యులేట్ అవుతాయి. బీపీ, షుగర్ లాంటివి కొంతవరకు తగ్గుముఖం పడతాయి. అండ్ ఎప్పుడు కోపంగా ఉండే వ్యక్తులు కూడా ఒక నిదానత్వం వస్తుంది, ఒక ఆలోచన విధానం వస్తుంది. అండ్ ఇకపోతే ఇంకా వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవాలి, ప్లాట్ కానీ ఇల్లు కానీ, ఏదైనా ఫ్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇల్లు కానీ, ఏమైనా ల్యాండ్స్ కానీ కొనుక్కునే వాళ్ళు కూడా మంచి అవకాశం అని చెప్పాలి, యోగకారకంగా ఉంటుంది. అలాగే రక్షణ రంగంలో వారికి, పోలీస్ శాఖలో ఉన్నవారు కూడా చాలా వరకు అనుకూలమైన ప్రమోషన్స్ ఇలాంటివి వస్తాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు మంచి గుర్తింపు పొందగలుగుతారు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక్కో ప్రొఫెషన్లో అండి కొందరు చాలా బాధలు పడుతుంటారు. అది కొన్ని సందర్భాల్లో ఒక కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. సో అలాంటి జోన్ ఇప్పుడు పోలీస్ రంగంలో ఉన్న వారికి అండ్ రక్షణ రంగంలో ఉన్న వారికి కూడా ఉంటుందని చెప్పొచ్చు సింహరాశి వారికి. సో ఈ విధంగా ఓవరాల్గా బాగుందని చెప్పాలి. ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రయాణాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, కొంతవరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది నడిపే విధానంలో, దూర ప్రయాణాలు ఇలాంటివి. తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకించి, ఎందుకంటే రేడియేషన్ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జామీన్ లాంటివి ఉండకపోవడము. తర్వాత మీరు 1-2 సార్లు ఈ స్క్రూటినీస్ అన్ని చూసుకోండి, లీగల్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇకపోతే మదర్ ఆరోగ్య విషయంలో కూడా సింహరాశి వారికి ఎవరైతే మదర్ ఉంటారో వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం అనేది కొంచెము మీకు బెంగలాగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇకపోతే జాతకరీత్యా మాత్రము కెంపు, కనకపుష్యరాగము ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల నిజంగా ఇలాంటివన్నీ బాధల నుండి, కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి నేను చెప్తున్నాను. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 12, 22, 15 అండ్ 26, 29 ఈ తేదీలు అనుకూలమైన డేట్స్. సో ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి. అలాగే అనుకూలించిన డేట్స్ అంటే నాట్ సూటబుల్ 1, 2 అండ్ 5, 8, 9, 16, 30 ఈ తేదీలు సూటబుల్ కావు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇంతకుముందు చెప్పిన డేట్స్ను మీరు మీ ప్రణాళికలో, అంటే మీరు దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటుందో డే టు డే లైఫ్లో ఈ డేట్స్ను మీరు అనుకూలంగా తీసుకోండి. అప్పుడు చాలా వరకు కూడా
మనం ఒక మంచి టైంలో మనము వర్క్ స్టార్ట్ చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు మనము బ్యాడ్ పీరియడ్ నుండి బయట గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా జాతకం అనేది రూల్ అవుట్ చేయలేమండి, ఎందుకంటే ఎవరు తయారు చేసింది కాదు, అనాదిగా మనకు శాస్త్రాల నుండి లభించింది, వేదాల నుండి లభించింది జ్యోతిష్ శాస్త్రం. సో కాకపోతే ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నిజమైన జ్యోతిష్యులు. కమర్షియల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రాళ్ళను డబ్బులు అంటగట్టగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అంటగట్టే వాళ్ళు ఉన్నారు. సో నాది ఒక్కటే అడ్వైజ్ అండి, జెమాలజిస్ట్, ఒక సిన్సియర్ అడ్వైస్ టు ద పబ్లిక్. ఐఎమ్ బీయింగ్ ఏ జెమాలజిస్ట్, 85% అబౌట్ డూప్లికేట్స్ మార్కెట్లు ఉన్నాయి కాబట్టి మీరు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ పర్చేసింగ్ ద జెమ్ స్టోన్స్. ఈ వివరాలు తెలియడం కోసం అండి యూ కెన్ కమ్ టు దివ్య డైమండ్స్లో. ఒకసారి దివ్య డైమండ్స్కి వచ్చి ఎంక్వైరీ చేసిన, ఒకసారి రత్నాన్ని కొన్నా, ఇక మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఎందుకు? అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. అంటే ఒక రత్నాన్ని కొంటే ఎన్ని రకాల పరీక్షలు తీసుకోవాలి, ఎలా మనం చూసుకోవాలి వివరాలన్నీ అనేది మేము దివ్య డైమండ్స్లో మేము కొనేటప్పుడు ఎన్ని వివరాలు చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా దివ్య డైమండ్స్లో మీకు ఒక అవేర్నెస్ లాగా ఒక రత్నం కొన్నా ఎడ్యుకేట్ చేస్తాం ఫస్ట్. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. బేగంపేట్, కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ ఇప్పుడు మేజర్గా ఆపరేషన్స్ అవి లిమిటెడ్ అవర్స్ పనిచేస్తాయి. అండ్ మాదాపూర్ మాత్రం హెడ్ ఆఫీస్ అండి, నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి.